రోజు రాత్రి మల్లిక చనిపోయిందని జైని అరెస్ట్ చేశారు. అంటే ఎవరో మల్లికకు 50 లక్షలకు సెటిల్మెంట్ చేసి మల్లికను అండర్ గ్రౌండ్ కి పంపించి జైని జైలుకి పంపించారు. మేడం, మల్లికకి డబ్బులు పంపించింది ఎవరు? సారీ మేడం, అకౌంట్ క్లోజ్ అయింది కదా, ఆ వివరాలు తెలియవు. థ్యాంక్ యూ. మేడం, మీరు అకౌంట్ ఓపెన్ చేస్తా అన్నారు. నా పేరు నిత్య శ్రీనివాస్, డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. మా ఇంటికొచ్చి నా డీటెయిల్స్, మనీ తీసుకుని వెళ్ళండి. వాట్? నిజమా? ఎప్పటి నుంచి? ఇప్పుడే కనుక్కుంటాను. థ్యాంక్ యూ. మంగ జై కోసం జైలుకెళ్ళిందా? జైల్లో ఇద్దరు కలిసి ఉంటున్నారా? వాళ్ళు కలవకూడదని నేను ఇదంతా చేస్తే అమాయకంగా మంగ అక్కడికెళ్ళిందా? ఎలాగైనా మంగను వెనక్కి రప్పించాలి. లేదంటే అలా జరగకూడదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, ఎవరు? స్వరూప శ్రీనివాస్. నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీ అల్లుడి గారిని బాగానే చూసుకుంటున్నాం మేడం. లోపలున్న ఖైదీలను చూసుకోవడం కాదు, బయట నుంచి ఎవరెవరు లోపలికి వస్తున్నారో చూసుకోనక్కర్లేదా? ఏమంటున్నారు మేడం? మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నాం, కానీ ఇంత సిల్లీగా డ్యూటీ చేస్తున్నారేంటి? ఏమైంది మేడం? మీకు తెలియకుండా జైల్లోకి జై మనిషి ఎంటర్ అయ్యారు. జైతో కలిసి ఉంటున్నారు. లేదు మేడం, నాకు తెలియకుండా చీమ కూడా లోపలికి రాదు. ఒకసారి చెక్ చేసి చెప్పండి. ఆ మనిషి దొరికితే మర్యాదగా బయటికి పంపించేయండి, లేకపోతే మీ ఉద్యోగం ఊడిపోతుంది. అలాగే మేడం, అలాగే. ఇప్పుడే చెక్ చేస్తాను. ఉంటాను మేడం. నమస్తే. ఓకే. మంగా, ఎందుకే అక్కడికి వెళ్ళావు? అక్కడుంటే నీ ప్రాణాలు పోతాయి. నిత్యొకలా నువ్వు ఇంకోలా టెన్షన్ పెడుతున్నారు కదే నన్ను. ఏమైంది మేడం? ఎవరు ఫోన్ చేశారు? సూపరింటెండెంట్ గారా? కాదు, అంతకంటే పెద్దవారు. జైల్లో మనకు తెలియకుండా ఎవరో వచ్చారట. చూసారా, నేను చెప్తే నమ్మలేదు మేడం మీరు. నేను తాగకపోయినా నా మీద నింద వేసి ఖైదీలు అందరి ముందు నా పరువు తీశారు మేడం. నేనెంత నిజాయితీగా డ్యూటీ చేస్తున్నానో ఇప్పటికైనా అర్థం చేసుకోండి మేడం. ఆపుతావా? విషయం తెలిసాక కూడా ఎందుకు మేడం ఆగడం? వెళ్ళి వాడెవడో పట్టుకొని దులిపేద్దాం రండి మేడం. ఆగు. ఈ విషయం బయటికి తెలిసిందంటే మన ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎలాగూ కాసేపట్లో లంచ్ బ్రేక్ ఇస్తాం కదా, అప్పుడు చెక్ చేద్దాం. అలాగే మేడం. అందరూ త్వరగా రండి భోజనానికి. పదండి. ప్రసాదు మేడం, మన కళ్ళు గప్పి జైల్లోకి దూరిన దొంగ వెధవని జాగ్రత్తగా పట్టుకోవాలి.
ఖైదీలందరినీ క్యూలో రమ్మని ఒక్కొక్కరిని వాచ్ చేసి అనుమానం వచ్చిన వాళ్ళని సైలెంట్ గా పక్కకు లాగేయండి. ఆ పని నాకు వదిలేండి మేడం. మందలోకి వచ్చిన ఆ కొత్త గొర్రెను నేను పట్టుకుంటాను. భోజనానికి రమ్మని పిలిచారు, పదండి సార్. నేను రాంచారి. నేను కూడా రాంచారి గారు. అన్నం మీద అలిగితే ఎలాగండి? రండి. తను వెళ్తానని చెప్పమను, అప్పుడు వస్తా. నన్ను ఉండనిస్తానని చెప్పమానండి, వస్తాను. ఈ విషయాలు భోజనం చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు కదండి. నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళి చారి. మీరు భోజనం చేయకుండా నేను ఎలా తింటాను మహాప్రభు? ఆయన తినకుండా నేను మాత్రం ఎలా తింటాను చారు? తను వెళ్ళపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పు చారి. మేడం, సార్ పట్టుదల మీకు తెలియంది కాదు. ఆయన ఆరోగ్యము మీకు తెలుసు. భోజనం చేయకపోతే ఆయన నీరస పడిపోతారు. ఏదో ఒకటి చేసి 2 ముద్దలు తినిపించండి. సరే, ఆయన తింటాను అంటే తినిపించి వెళ్తాను. మేడం ఒప్పుకున్నారు సార్. మాట మీద నిలబడాలి. తిన్నాక వెళ్ళంటే తిన్నది కక్కిస్తా. మెక్కాక కక్కడం కష్టంగా. పదండి పదండి. పదండి సార్. నమస్తే. ఎక్కడికి రా వెళ్తున్నావు? సార్ పాస్కో వేసాను సార్. జతవలు అన్ని తినేటప్పుడే గుర్తొస్తాయి. ఎలా ఎలా? సార్ మేడం ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి తెలిసిపోయింది సార్. వాళ్ళకి తెలియకుండా ఎవరు లోపలికి వచ్చారో వాళ్ళని పట్టుకోవాలనుకుంటున్నారు సార్. మేడం వెళ్ళి దాక్కోమని చెప్పండి సార్. ఏంట్రా గుసగుసలు? ఏమీ లేదండి. మెనూ ఏమిటి అని అడుగుతున్నాను. పంచభక్ష పరిమాణాలు పెడతారా నీకు? లైలా ఉండు. అలాగే. నిత్యం త్వరగా వెళ్ళు. నిత్యం త్వరగా వెళ్ళు. కూరల్లో ఇంగువ వేస్తున్నారా? ఏంటండి? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అందు సార్. మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పాం కదా సార్. మేడం ఇంకొంచెం. ఏంటి ప్రసాదు? ఎవరు లేరు మేడం. మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. కాల్ చేసింది చాలా పెద్దవాళ్ళు. ఎందుకైనా మంచిది ఖైదీల మీద కన్నేసించు. ఓకే మేడం.
నిత్య, చూసావా నిత్య, నువ్వు ఇక్కడుంటే ఎంత ప్రమాదమో. ప్రమాదం తప్పింది కదండి. అన్నిసార్లు టైం మనకు అనుకూలంగా ఉండదు. నా మాట విని వెళ్ళిపో. వెళ్ళను. అదేంటి, నేను భోంచేస్తే వెళ్ళిపోతా అన్నావు కదా. మీరు ఇంకా తినలేదు కదా. ఇప్పుడే తింటాను. మీరే తినేస్తారా? తినమని నువ్వే కదా చెప్పావు. నేను తినిపిస్తాను అని చెప్పాను. తినిపించు. అండ్ నువ్వు కూడా తిను. కోపంలో కూడా ప్రేమే. ఆకేసి, బువ్వేసి, పప్పేసి, రసమేసి, నీకో ముద్ద, నాకో ముద్ద. ఇక నాకు చాలు. మిగిలిన తిని త్వరగా వెళ్ళిపో. ఏంటండి వెళ్ళు 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 అంటుంటారు? మరి నువ్వు వెళ్ళవా? నేను తిన్నాను కదా. చారి గారు, మేడం ఇందాకేం చెప్పారు? ఏం చెప్పాను మేడం? ఇప్పుడే కదా జైల్లోకి ఎవరో కొత్త వ్యక్తి వచ్చారని అందరినీ చెక్ చేశారు. ఈ టైంలో వెళ్ళడం కుదురుతుందా? చాలా కష్టం మేడం. సెక్యూరిటీ బాగా టైట్ గా ఉంటుంది. పారిపోవాలని చూస్తే పట్టుబడతారు కదా. ఆ విషయం మీ సార్కి చెప్పండి. మేడం చెప్పింది నిజమే సార్. ఓ 2 రోజులు ఆగి ఈ రూమర్ చల్లారాక వీళ్ళు చూసుకుని మేడం గారిని పంపిద్దామండి. చారీ, ఇది నా అత్తారిలో తన అత్తారిలో కాదయ్యా, జైలు. జైలు అంటే అందరికీ అత్తారిళ్లే కదా సార్. సూపర్ గా చెప్పారు చారి గారు. మీ ఇద్దరికి కామెడీగా ఉందా? కష్టాల్లో కూడా కామెడీ చేయడం గ్రేటే కదా సార్. దొరికిపోతే దానికి మించిన ట్రాజెడీ ఉండదు. దొరికినప్పుడు కదా శ్రీవారు. టెన్షన్ పడకుండా లంచ్ చేయండి, తినండి. మీ ఇద్దరు కలిసి నా కొంప ముంచేలా ఉన్నారు. ఏమీ కాదు సార్. అశోకవనం లాంటి ఈ జైల్లో లంకిణి లాంటి ఆ జైలరు, రావణాసురుడు లాంటి ఆ వార్డెను, రాముడులా మీరు, సీతమ్మలా మేడము, హనుమంతుల్లా నేను, మా వానర సైన్యంలా ఈ ఖైదీలును. టోటల్ గా ఓ కలియుగ రామాయణం కనిపిస్తుంది సార్ ఈ జైల్లో. అందుకేనా కిష్కింద కాడ చేస్తున్నావు? రామరామా, ఇది సుందరాకాండ సార్. ఆ కాండలో సీతమ్మను హనుమంతుల వారు కలిశారు. ఇక్కడ ఈ సీతారాములు నేను కలిశాను. త్వరలో యుద్ధకాండ కూడా మొదలవుతుంది నాయన. అప్పుడు విజయం మనదే కదా సార్. ఏం మేడం? అవునవును, యుద్ధంలో గెలిచేది మంచే. అయినా మీరిద్దరు ఇంత పాజిటివ్ గా ఎలా ఉంటున్నారు? మీపై నమ్మకంతో, మీరున్నారన్న ధైర్యంతో, మిమ్మల్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో. తినండి. నువ్వు తిను. అదిరా. ఇలా రండి రండి. ఏమిట్రా వెధవల్లారా, మీరింకా భోంచేయలేదేంటి? మా సారు మేడము తింటున్నారు. వారు తిన్న తర్వాత నేను తింటాను. అబ్బో, మీకు స్వామి భక్తి చాలా ఎక్కువ. లేకపోతే మీలా భుక్తి కోసం బతికేవాడిని అనుకుంటున్నారా ఏమిటి? సర్లేండి, త్వరగా తినండి. లేకపోతే నాది కూడా లాక్కుని తినేస్తారా ఏమిటి? తిన్నా తింటారు. చచ్చిన ఒక్క మెతుకు కూడా ఎవరికి పెట్టిన ఏమనుకుంటున్నారు? ఇదేమిటి? ఏమైంది సారు? ఈ అన్నం ఏమిటి? ఈ నీళ్ళ రసం ఏమిటి? ఇదిగో ముద్దపప్పు, ఆవకాయ, ఆవు నెయ్యి, వడియాలు, మిరియాల చారు ఇలాంటివి ఏమి బెటరా? ఎందుకు అలా పండుకోతులో నవ్వుతారు? ఇక్కడ అలాంటివి ఏమి పెట్టరు సారు. కొంప తీసి రోజు ఇదే పెట్టి చేస్తారేమిట్రా?
రావా రావా ఇవే తింటే నేను చచ్చి ఊరుకుంటారా? కావాలంటే మా కోసం తెప్పించుకున్న స్పెషల్స్ ఉన్నాయి, మీకు ఇస్తాం. ఏమో అనుకున్నాను గాని మీరు కూడా మంచి పడుద్దారే రోయ్. ఇందాక మా మేడం గారిని కాపాడారు, ఇప్పుడు నన్ను ఆదుకుంటున్నారు. అందుకేనేమో మా సార్ మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టున్నారు. ఒరేయ్, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, త్వరగా స్పెషల్ ఐటమ్ ఏదో నాకు పెట్టండి, ఆకలి దంచేస్తుంది. ప్యాకింగ్ ఏదో గట్టిగానే ఉంది రోయ్. అష్టదరిద్రులారా, ఏమైంది సార్? అప్రాచ్యం నా చేతిలో నీచి పెడతారా? ఏంటి సార్ మీరు మాంసం తినరా? నిప్పుతో కడిగిన నోరు రాయిది, నన్ను భ్రష్టు పట్టించడానికి పుట్టారా పింజారి వధవలారా? మీ అమ్మ కడుపులో వాడా? మీ బిడ్డలు కాకులకు పెట్ట, చెవుడి కాకి మొహల్లారా, పందికొక్క మొహల్లారా, రామ రామా. మంగని జైల్లోంచి పంపించారా లేదా? గుడ్ న్యూస్ మామ్. What happened, baby? What happened, baby? Baby, ఏమైంది? Baby, ఆగు. గుడ్ న్యూస్ మామ్. జైలు నుంచి జైని రిలీజ్ చేయించడానికి రూట్ క్లియర్ అయింది. ఏమంటున్నావు బేబీ? ఎస్ మామ్. రేపో ఎల్లుండో జై విడుదలవుతాడు. ఎలా బేబీ? ఎంక్వైరీ చేశాను మామ్. ఒక్కో ఎవిడెన్స్ కష్టపడి పట్టుకున్నాను. ఫస్ట్ మంగళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేస్ డీటెయిల్స్ తెలుసుకున్నాను. రోజు స్టేషన్లో ఉన్నది నిత్య. అక్కడి నుంచి జై ఇంటికి వెళ్లి ఆధారాల కోసం వెతికాను. శరత్ ఫోటో కనిపించింది. శరత్ ఇంటికి వెళ్లి గన్ పెట్టి బెదిరించాను. వాడు పారిపోయాడు. అక్కడే మల్లిక చనిపోలేదని డౌట్ వచ్చింది. మార్చురీకి వెళ్లి డెడ్ బాడీని చూశాను. నా డౌట్ క్లియర్ అయింది.